హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లో కానీ అప్పటికప్పుడు ఏదైనా వేడిగా చేసుకొని తినడానికి కానీ ఇలా 10 నిమిషాల్లో సింపుల్గా రైస్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో ఒక పెద్ద క్యాప్సికమ్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ను మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక పెద్ద కప్పు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్లో మీరు క్యాప్సికమ్ బదులు మీకు నచ్చిన వెజిటబుల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనకు చాలా టేస్టీగా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే రైస్ను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇంకా ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.